హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనము స్వీట్ షాప్ స్టైల్ పల్లి పకోడీ చేసుకోబోతున్నాం. అది మన చింతల్లి వంటిల్లులో. కావాల్సిన పదార్థాలు: పల్లి 1 కప్పు వేసుకుంటాం, పావు కప్పు శనగపిండి, పావు కప్పు బియ్యం పిండి, పసుపు చిటికెడు, సాల్ట్ టేస్ట్ కి తగినంత సుమారు 1 స్పూన్, కారం 1 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్, గరం మసాలా పావు టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. జస్ట్ వాటర్ ఇలా చిలకరించుకుంటూ గట్టిగా కలుపుకోవాలి. గట్టిగా కలుపుకోకుండా లూజ్ గా కలుపుకుంటే ఈ పల్లీకి మసాలా పట్టదండి. అందుకోసం మనము కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. అందుకే చూసి చిలకరిస్తూ వాటర్ కలుపుకుంటూ ఉండాలి. వేయించుకోవడానికి రెడీ అయిపోయింది. ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకోవాలి. పల్లి పకోడీ వేయించుకోవాలనుకుంటే ముందుగా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి. నూనె కాగింది కదండి, మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇప్పుడు పకోడీ వేసుకుందాం. పల్లి పకోడీ స్లోగా. కలర్ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే కలర్ యూజ్ చేయట్లేదు. వేయగానే కదిలించకండి, అలానే వదిలేయండి. ఎందుకంటే కొంచెం పైకి వచ్చిన తర్వాత అప్పుడు కలపండి. ఇంకా కొంచెం లైట్ గా వేగితే తీసేయండి. పల్లీలే ముందుగా మనం వేయించుకోవాల్సిన అవసరం లేదండి, పచ్చి పల్లీలే వేసుకోవాలి. సో వేగిపోయినాయండి, తీసేసుకుందాం. ఇంట్లోనే ఇంత సింపుల్ గా ఈజీగా మనం పల్లి పకోడీ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత సింపుల్ అండి. పిల్లలకి ది బెస్ట్ స్నాక్స్ అండి. ఇది చాలా బలం కూడా పల్లి.